అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ఫలం. ఈరోజు భీష్మ ఏకాదశి. అందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు భీష్మ ఏకాదశి సందర్భంగా భగవద్గీత పారాయణం మరియు విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి. భగవద్గీత పారాయణం వలన అనేక ఫలితాలు కలుగుతాయని భగవానుడే స్వయంగా గీతా పఠన మహత్యాన్ని భూదేవికి వివరించాడు. గీత పఠనం వలన పాపాలను నశించి ఉత్తమోత్తమైన ఫలితాన్ని, ఉత్తమ గతిని పొందుతారు. మానవ జన్మ కర్తవ్యం గురించి వివిధాలు శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఎంతగానో ఘోషించాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మచ్చర్యాలకు స్వల్పమైన ఈ జీవితాన్ని వ్యర్థ పరచగా భగవత్ సేవలో నిమగ్నమై జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ఈ స్వల్పమైన జీవిత కాలంలో మానవుడు సత్ప్రవర్తన పరుడై జీవితాన్ని చతురార్థం చేసుకోవాలి. సృష్టికర్త అయిన ఆ భగవంతుడే అవతార రూపమైన మానవుడై జన్మించినప్పుడు అతని జన్మకు కూడా మరణం ఉంటుంది. అలాగే సృష్టిలో జన్మించిన ప్రతి జీవికి మరణం అనివార్యం అనే సత్యాన్ని బోధిస్తుంది భగవద్గీత. భగవంతుడు సర్వంతర్యామి, నిరాకారుడు, నిర్గుణుడు, అన్ని రూపాలు అతనివే. భగవంతుణ్ణి ఏ రూపంలోనైనా ఆరాధించవచ్చును. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం వల్ల కలిగే లాభాలు. పారాయణం ప్రతిరోజు చేయడం వలన అద్భుతాలు జరుగుతాయి. మహావిష్ణు దేవతలందరిలో ఉత్తమోత్తమైన దేవుడు, సర్వోపగతుడు, ఇందులేటడు సందేహము వలదు, చక్రి సర్వోపగతుడు. ఆ దేవాది దేవుడి నుండి అన్ని దేవతల సాక్షాత్కారములు జరుగును. ప్రతిరోజు విష్ణునామ పారాయణ జపం చేసినట్లయితే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. అదృష్టం కలుగుతుంది, రాజయోగం కలుగుతుంది, పితృదేవతలు కనుమరుగవుతాయి, గత జన్మ పాపాల నుండి విముక్తి కలుగుతుంది. తద్వారా దారిద్ర ఇతిబాధలు కనుమరుగవుతాయి. జ్ఞానానికి, మోక్షానికి దగ్గర దారి శ్రీ మహావిష్ణు ఆరాధన. ఎవరైతే ప్రతినిత్యం బ్రహ్మ ముహూర్తంలో రావి వృక్షం దగ్గర శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం గావిస్తారో వారి సంకల్పం సిద్ధిస్తుంది. మానసిక సమస్యలు తగ్గి వారి మనసు దృఢమైన కార్యనిటుని చేస్తుంది. మోక్షానికి సులభ మార్గం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం. ఎవరైతే ప్రతినిత్యం వింటారో వారి మానసిక, శారీరక బాధలు తగ్గి సుఖజీవనం లభిస్తుంది. ప్రతి నిత్య పారాయణం వల్ల వారికి రక్షణ కవచం సుదర్శన శక్తి లభిస్తుంది. మనసులోని చెడు ఆలోచనలు తొలగిపోతాయి. అంతఃశత్రువులు నశిస్తారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం వల్ల నవగ్రహ దోషాలు తొలగి వాక్శుద్ధి కలుగుతుంది. జ్ఞానం వృద్ధి పొందుతుంది. తద్వారా దేవుని సాక్షాత్కారం లభిస్తుంది.